ఓం నమ శివాయ. నమో కాళభైరవ. రాజశ్యామలాదేవి అయి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీకు మొన్న ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా నేను రాశిఫలాలు ఇవ్వలేకపోయాను. కారణం మీ అందరికీ తెలిసిందే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. పని ఒత్తిడి వల్ల, అలాగే వరాహి నవరాత్రుల్లో సామూహిక కుంకుమ పూజలు అద్భుతంగా జరిగాయి, అన్నప్రసాద సేవలవి. దీనివలన ఇవ్వలేకపోయాను. అయితే ఇప్పుడు 16 నుంచి 31 వరకు ఈ రాశి ఫలాలు ఇస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే 12వ తేదీ ఆషాఢ అమావాస్య బుధవారం నాడు ప్రదోష వేళలో మన ఈ క్షేత్రంలో ఎప్పటిలాగే శ్రీ రాజశ్యామల సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఎవరికైతే తీరని కష్టాలుంటాయో, అనేకమైన సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా కనుదృష్టి ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వివాహ ఆలస్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా విదేశీయానం, ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ హోమం అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. వెంటనే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని పెట్టినట్లయితే డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే మన క్షేత్రంలో ఈ నెల అమావాస్య నుంచి భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. ఈ అన్నప్రసాద సేవలో కూడా మీ వంతు సహాయాన్ని అందించటం చాలా శ్రేయోదాయకం, మీకు చాలా మంచిది కూడా. అలాగే ఎప్పట్లాగే మీకు ప్రసాదాలు అవి ఇంటికి పంపించడం జరుగుతుంది. హోమ ప్రసాదం, హోమ విభూతి అన్నీ కూడా, హోమరక్షతో పాటు. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో మంగళవారం, మొదటి మంగళవారం నుంచి మంగళగౌరి సామూహిక కుంకుమార్చనలు, వ్రతాలు ప్రారంభమవుతాయి ఇక్కడ. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే పరోక్షంగా కూడా ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ కుంకుమ పూజలు చేసేటప్పుడు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇక ముందు మంచి కార్యక్రమాలు, మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మన క్షేత్రంలో చేస్తున్నాం. చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న మనవి ఏమిటి అంటే, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రాశి ఫలాలు మీకు తెలిసినటువంటి స్నేహితులకు, బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. 10 మందికి తెలియజేసి ఆ భైరవుడు, అమ్మ రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దే. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అయితే ముందుగా మీ అందరికీ నేను మీనరాశిలో శని వక్రగతి వలన జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు 138 రోజులు ఆ శని వక్రించటం వలన వచ్చేటువంటి ఫలితాలని నేను ప్రత్యేక వీడియోలు చేయలేకపోయాను. అయితే ఇక్కడ కాస్త టూకీగా మాత్రం ఇస్తున్నాను. అయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యయ స్థానంలో శని వక్రించటం వలన కొంతమందికి అయితే ఆకస్మిక విదేశీ ప్రయాణాలు జరగవచ్చు. అలాగే వృత్తిరీత్యా కూడా కొన్ని మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంది. అయితే శని వక్రగమనం ఉద్యోగంలో ఉన్నవారికైతే కాస్త అనుకూలంగా ఉంటుంది.
ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పనిలో మాత్రం గణనీయమైనటువంటి మార్పులు మీకు సంభవించేటువంటి పరిస్థితులు అయితే ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి యథావిధిగా మన రాశిఫలాలు ఒకసారి చూద్దాం. మరి ఈ పక్షంలో చూసినట్లయితే మేషరాశి వారికి కాస్త దూకుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ దూకుడిని తగ్గిస్తే చాలా మంచిది. కాస్త ఓర్పుతో వ్యవహరించినట్లయితే మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా శ్రమ అయితే అవసరం ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం అయితే మీకు ఉంటుంది. అలాగే పనిలో నిమగ్నం అవటం కూడా మీరు చేస్తారు. ఎందుకంటే ఎంత మీరు పనిలో నిమగ్నం అవుతారో అంత అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతారు. అయితే అన్ని వేళలా కూడా మీకు అనుకూలంగా ఉండాలని, రోజులు కలిసి రావాలని కూడా లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమాత్రం మంచి జరిగినా పొంగిపోవటం, లేకపోతే చిన్న నెగిటివ్ జరిగినా సరే కృంగిపోవటం జరుగుతుంది. కాస్త అతీతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మంచి చెడులను బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు కూడా చాలా ఎక్కువ ప్రభావితం చేసే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఇష్టదైవాన్ని బాగా ఆరాధన చేయటం, అలాగే ధ్యానంలో కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నట్లయితే మీకు అంతా సవ్యంగా సాగిపోతూ ఉంటుంది. మరి ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయాధిపతి శుక్రుడు 6వ స్థానమైన కన్యా రాశిలో నీచిపట్టడం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే సడన్గా ఖర్చులు పెరగటం, సడన్గా ఇబ్బందులు రావటం, అలాగే ఉన్నదాంట్లో సరిపెట్టుకోవడం చాలా అవసరం. అంతేగాని భేషజాలకు పోయారనుకోండి మొత్తం టోటల్గా క్లమ్జీ అయిపోతుంది. ఇక కుటుంబ విషయాల్లో కూడా కాస్త ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఎమోషనల్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటారో అవి మీకు దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త కదలికైతే కనిపిస్తూ ఉంది. కోర్టు సమస్యలు ఉన్నవారికైతే ప్రస్తుతం అంత సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే ఏదైనా ఉంటే కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అంత కొంతవరకు మీకు ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే స్థిరాస్తులు ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి కొనుగోలు చేయండి. ఎవరైనా ప్రేరణ చేసిన మిమ్మల్ని రాంగ్ రూట్లో పట్టించిన ఇబ్బందులు పడతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు అయితే ఫలించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే రుణ ప్రయత్నాలు చేయకపోవటం చాలా మంచిది. అప్పు తీసుకున్నా ఇచ్చినా ఇబ్బందుల్లో పడతారు. అలాగే నిరుద్యోగులకు కాస్త సానుకూల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు. కాకపోతే మీరు ఆశించినంతగా లేకపోవచ్చు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి రాజకీయ నాయకులకైతే సాధారణ పరిస్థితులే ఉన్నాయి. అయితే ఈ నెల కాస్త చివరి వారంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పరిధిలోనే ఎవరికైనా ఫేవర్ చేసి పెట్టండి తప్ప. ఎందుకంటే మీ కెరీర్ అంటే పొలిటికల్ కెరీర్ కోసం ఎవరైనా ఏదైనా చెప్తే పెద్ద నాయకులు కూడా వారు ఏం చెప్పినా మీరు కోట్ల రూపాయల్లో కానీ లక్షల రూపాయల్లో కానీ మొత్తాన్ని ఇచ్చినట్లయితే మరలా వారిని అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. పని ఒత్తిడి మాత్రం కాస్త కనిపిస్తూ ఉంది. అలాగే అభిప్రాయ భేదాలు మీ సహ ఉద్యోగులతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ నెల చివరి వారంలో మాత్రం కాస్త సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణమైనటువంటి లాభాలు వస్తాయి. ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో మాత్రం కాస్త తప్పటడుగులు వేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా అడుగులు వేయండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక నూతన పెట్టుబడులు పెట్టడానికైతే సానుకూలంగా లేదు. ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. మరి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఒప్పందాల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగే పరిస్థితి అయితే ఉంది. మీరు చేసుకున్న ఒప్పందానికి అక్కడ జరిగేదానికి అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో
మీరు మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందో రెండిటికి తేడా అయితే కనిపిస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకైతే పెద్ద అవకాశాలు కనిపించటం లేదు. మరి షేర్ మార్కెట్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, నష్టాలు చవిచూసే ఛాన్సెస్ ఉన్నాయి. విద్యార్థులు చదువులో కొత్త సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, పోటీ పెరుగుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, ఓర్పుతో ముందుకు సాగాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలు ఉన్నవారైతే మీరు చదువుతున్నది ఏమాత్రం సరిపోదు. మీరు అనుకుంటూ ఉంటారు నాకు అన్నీ వచ్చు, నేను బాగా చదివేశాను అని, కానీ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే రివిజన్ అనేది చాలా బాగా చేయండి. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఆలోచన శక్తి ఒక్కొక్కసారి కాన్సన్ట్రేటివ్గా చదవలేకపోతారు. ఒక 10 నిమిషాలు చదివితే మళ్ళీ డీవియేట్ అవుతూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. పొట్ట, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటే రక్త సంబంధిత సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గడం కూడా జరుగుతుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 25, 28. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 20, 23, 30. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి ఏ గ్రహాలకి మీరు మంత్రాలు చదువుకోవాలి అంటే రవి, బుధ, వీరిద్దరు కలయికే బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు యోగకారకులైతే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రవి మీకు ఎమోషనల్గా కాదు, అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దవారితో కనెక్ట్ అవుతారు, హెల్దీగా ఉంటారు. బుధుడు బుద్ధికి కారకుడు, మీలో స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోగలరు. బట్ వీళ్ళిద్దరూ కాస్త అనుకూలంగా లేరు కాబట్టి వీరికి నేను ఇచ్చేటువంటి రెమెడీ మీరు చేసుకుంటే బాగుంటుంది. సూర్యుడికి ఓం హ్రీం సూర్యాయ నమః, అలాగే బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి, బాగుంటుంది. అలాగే ఈ రాశివారు మన హోమంలో కాస్త పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి మీ అందరికీ తెలిసిందే, మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి, విజయోస్తు.